సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తెనాలి నుంచి వచ్చామండి. లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుంది సార్? అసలుకి గతంలో ఒక స్మెల్ వచ్చేది కాదు, ఎలాంటి మంచి స్మెల్ వచ్చేది కాదు, డ్రై అయిపోయి ఉండేది. ఇంటికి తీసుకెళ్తే ప్రసాదంగా ఎప్పుడు పాతకాలంలో ప్రసాదం ఎలా ఉండేదంటే కనీసం వారం రోజులు తినడానికి పనికి వచ్చేది. ఒక్క రోజులో గడ్డ కడతాం. మంచి ప్రసాదం ఇక్కడ లడ్డు ఇక్కడ ఉంటే కనీసం 100 మీటర్ల దూరంలో వాసన వచ్చేది, అది లేదు. కానీ కల్తీ తక్కువ రేటుకి 300 రూపాయలు చిల్లరకి కోడి చేసి నెయ్యి కిలో రేటు ఇస్తానంటే ప్రభుత్వం మరి గుడ్డిదా? గతంలో పనిచేసిన ఈవో డైరెక్టర్లు మరి ధర్మారెడ్డి వీళ్ళందరూ గుడ్డి ప్రభుత్వంలో ఉండి మరి నెయ్యి 300 రూపాయలకి ఇస్తుంటే ఎలా అనేది కూడా ఎంక్వైరీ చేసుకోవాలి కదా. ఈ దేశంలో నలుమూలం నుంచి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేవస్థానంలో కూడా ప్రసాదం మీద వీళ్ళు ధ్యేయంగా, డబ్బు సంపాదన ధ్యేయంగా గతంలో పనిచేసిన చైర్మన్ గాని, మెంబర్స్ గాని, తర్వాత ఈవోస్ గాని మరి ఇంత కుంభకోణం జరుగుతుంటే, ఇంత మోసం జరుగుతుంటే, ఇంత ప్రజల మనోభావాలు దెబ్బతింటా ఉంటే మిన్నకుండిపోయి వాళ్ళ స్వలాభం కోసం ఈ దేశంలో దాదాపు 40% 50% నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఉంటారు. ఇవాళ వేద పాఠశాలలో పిల్లల దగ్గర నుంచి స్వామీజీలు, గురూజీలు, తర్వాత బ్రాహ్మణులు మొత్తం, తర్వాత మిగిలిన హిందువుల్లో కూడా నాన్ వెజ్ తిన్నాళ్ళు ఉంటారు. వాళ్ళందరి చేత ఈ రోజు నాన్ వెజ్ తినిపించిన ఘనత ఎవరో దక్కింది? గత ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి, ఈ పాలక మండలి సభ్యులకు, ఆ చైర్మన్ ధర్మారెడ్డికి వీళ్ళ దక్కింది. వైవి సుబ్బారెడ్డిని గాని, కరుణాకర్ రెడ్డిని గాని, ధర్మారెడ్డిని గాని పూర్తి స్థాయిలో విచారించి వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని. ఇది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్క కుటుంబంలో అందరూ బాధపడిన విషయం ఏదైనా ఉందంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూ ప్రసాద విషయంలోనే బాధపడిన విషయం. ఇప్పుడు నడుస్తున్న ప్రభావం ఇంకా లేట్ చేయకుండా దీనికి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరి మీద ఎంక్వైరీ చేసి అతి త్వరగా అరెస్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను చెన్నై నుంచి వచ్చాను. తమిళనాడు నుంచి వచ్చారు? తమిళనాడు చేస్తాను. స్వామివారి దర్శనం అయింది మొత్తానికి? స్వామి దర్శనం అంతా బాగానే బాగుంది, చాలా బాగుంది. ఎక్కువ క్రౌడ్ లేదు. మళ్ళీ అలా కొంచెం 2 hours గ్రౌండ్ లో 2.5 3 hours కొంచెం మాకు ఇబ్బందిగా ఉండింది. లడ్డు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా? ఇప్పుడు పర్వాలేదు, కొంచెం టేస్ట్ ఇంక్రీజ్ అయ్యి ఉంది, బాగుంది. లడ్డు క్వాలిటీ నెయ్యి కావచ్చు, అన్ని టేస్ట్ బాగానే ఉంది. మళ్ళీ టేస్ట్ బాగుంది, బెల్లం టేస్ట్ లా అంతా ఉండింది, బాగుంది. ఇక్కడ ఫెసిలిటీస్, సదుపాయాలు భక్తులకు అన్ని బాగున్నాయా? అన్ని బాగుంది, అదంతా ఏం ప్రాబ్లం లేదు. అన్న ప్రసాదం బాగుందా? క్వాలిటీ అన్న ప్రసాదం చాలా బాగుంది. పొద్దున పొంగల్లో, దాని తర్వాత చట్నీ, వేరుకల చట్నీ బాగుంది, సాంబార్ అని బాగుంది. చాలా సంతోషం వచ్చి మెయింటెనెన్స్ ఎలా ఉంది ఇక్కడ టీటీడీ? అదంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం. బాగా సాటిస్ఫై ఉంది, బాగానే ఉంది, సంతోషం. సార్ మీ పేరు? నా పేరు సాయిరాం. ఎక్కడి నుంచి వచ్చారు? పెద్దపులివారు, బట్టిపూలి మండలం, బాపట్ల జిల్లా. స్వామివారి దర్శనం అయిందా? అయింది, బాగా అయింది, బాగుంది. లడ్డు అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఏమేమి తేడాలు ఉన్నాయి లడ్డు అప్పటికి ఇప్పటికి? టేస్ట్ బాగుంది. ఇప్పుడు నెయ్యి క్వాలిటీ అంతా బాగుంది. ఇప్పుడు ఇక్కడ భక్తులుగా మీరు ఇబ్బందులు పడ్డారు? అన్ని సౌకర్యాలు బాగున్నాయి? సౌకర్యం బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది మరి? అన్నప్రసాదం కూడా మంచిగా ఉంది. దేవుడి దర్శనం కూడా మంచిగా అందింది. ఏ ఇబ్బంది పడలేదు? ఏ ఇబ్బంది పడలేదు, అంతా మంచిగా జరిగింది. మొత్తానికి ఇప్పుడు తిరుమల మెయింటెనెన్స్ ఎలా ఉంది? గతానికి ఏమంటారు? అంటే జనాభాని బట్టి అంతా మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు బాగుంది, అంతా మంచిగా చేస్తున్నారు, మంచిగా ఉంది. మీరైతే సంతృప్తి? సంతృప్తి చెందుతాం. భక్తులు అందరూ కూడా బాగానే ఉన్నారు. సార్ ఎక్కడి నుంచి వస్తున్నా మీరు? ఒంగోలు నుంచి అండి. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? గతంలో బాగుంది, ఇప్పుడు బాగుంది? ఇప్పుడు చాలా బాగుందండి. ఏమేమి టేస్ట్ గమనించారు తేడాలు? అంటే టేస్ట్ తీదనం అనేది స్వచ్ఛంగా కనబడుతుంది, క్వాలిటీ కనబడుతుంది. నిజంగా మేము నా చిన్నప్పుడు లడ్డు ఎలా ఉందో మళ్ళీ ఇప్పుడు అలానే ఉంది. మొత్తంగా లడ్డుకి సంబంధించి మార్పులు గమనించారు? చాలా మార్పులు కనిపించాయండి. చాలా. తిరుమలలో కూడా స్వామివారి ప్రసాదం కావచ్చు, అన్న ప్రసాదం అన్ని బాగానే ఉన్నాయా? బాగానే ఉన్నాయండి. సదుపాయాలు బాగానే ఉన్నాయి? బాగానే ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదండి, బాగానే ఉన్నాయి. ఇప్పుడు బాగానే చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారు మేడం. నేను గత ప్రభుత్వ హయాంలో తిరుపతి వెళ్ళాను, విజయవాడకు కూడా వచ్చాను మేడం. అక్కడ వచ్చేసే ఫుడ్ కూడా మేడం, ఫుడ్ కానీ ఆ లడ్డు కానీ అంటే నాణ్యత లోపంగా ఉండేది మేడం. అయితే ఈరోజు నాకు చాలా ఆనందం అనిపించింది మేడం. ఇక్కడ విజయవాడలో భోజనం చేసిన తర్వాత అసలు ఆ ఫుడ్లో నాణ్యత కానీ ఆ టేస్ట్ కానీ చాలా బాగా అనిపించింది మేడం. ఇదే విధంగా కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం. తిరుపతి లడ్డూలో ఫిష్ ఆయిల్, పంది కొవ్వు కల్తీ అయింది అని అంటున్నారు, దానికి మీరేమంటారు? మేడం ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా మేడం. కాబట్టి అది ప్రూవ్ అయింది మేడం. కాబట్టి ఏంటంటే మేడం, ఇప్పుడు అందుకు బాధ్యత ఎవరైతే వహించాలో అంటే అందులో ఎవరైనా ఉండొచ్చు మేడం. అయితే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని, ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఇప్పుడు బాగానే ఉంది లడ్డు, నెయ్యి క్వాలిటీ, లడ్డు సైజ్ కానీ జీడిపప్పు క్వాలిటీ బాగుంది, అన్నీ బాగున్నాయి. గత దాంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంది. నిండా ఇప్పుడు బాగుంటాయి, వాసన నెయ్యి అన్ని బాగుంటాయి. బాదం బర్ఫీ వేసి ఉండారు,
నిండా చాలా బాగుంటాయి. అన్నప్రసాదం నిండా బాగుండదు. లడ్డు అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? లడ్డు ఇప్పుడు బాగుందండి, క్వాలిటీ బాగుంది, టేస్ట్ బాగానే ఉంది. టేస్ట్ ఇంత మునిపో మాటగా ఇప్పుడు లడ్డు మటుకు గ్యాస్గా ఉంది. వసతి ఆహారం లడ్డు ఎలా అనిపించింది? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీరు అడిగేది? అవునండి. వచ్చినటువంటి యాత్రికులకి భక్తులకి పెట్టిన భోజనం ముద్దలు కట్టేసి చాలా ఘోరం అండి పరిస్థితి అక్కడ. అలాగే వస్తువుల విషయంలో కూడా డబ్బులు ఉన్న వాడిదే అక్కడ రాజ్యం లాగా నడిచింది. ఇంకా ప్రసాదాలు అయితే నాణ్యత లేని పరిస్థితి. లడ్డు అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా దారుణంగా జంతువుల కళేబరాలను తీసిన కొవ్వుతో ఆ నూనెలతో చేసిన లడ్డు అని చెప్పని చాలా బాధాకరమైన వార్త అన్నమాట ఇది. హిందువులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి ఎన్ని క్షమాపణలు చెప్పుకున్నా భగవంతుడి దగ్గర తీరదు. అంత ఘోరమైన అపచారం తిరుమల తిరుపతిలో జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి ప్రక్షాళన చేయాలనే దిశగా వెళ్తున్నారండి. ఇది మంచి నిర్ణయం. ఎంత చేసినా గానీ జరిగిందే ఘోరం అయితే జరిగిపోయింది. దీని మీద ప్రభుత్వం కన్నెర్ర చేసి దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెలికితీస్తున్నారు. ఖచ్చితంగా దోషులను శిక్షించాలి. ఇది హిందువులందరూ కూడా బాధించదగ్గ, వాళ్ళందరూ బాధ పెట్టింది. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి నిష్పాక్షికంగా విచారణ జరిపి తగినటువంటి శిక్షలు వాళ్ళకి ఖచ్చితంగా వెయ్యాలి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను అనంతపురం జిల్లా పామిడి. గతంలో తిరుమల ఎప్పుడు వచ్చారు? నేను ఫిబ్రవరిలో వచ్చాను సార్. తర్వాత ఇప్పుడు వచ్చాను. ఇప్పుడైతే లోపల దర్శనంలో గానీ కొన్ని బాగా మార్పులు కనిపిస్తున్నాయి. పెద్ద ఇబ్బందిగా అనిపించట్లేదు. ప్రధానంగా లడ్డు కల్తీ అంటున్నారు, వాటన్నిటి గురించి ఏమన్నా గతంలోకి ఇప్పుడు మార్పులు మీరు గమనించారు ఏమన్నా? ఇప్పుడు గతంలో ఫిబ్రవరిలో వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు అయితే వ్యత్యాసం కనిపిస్తోంది. రుచిలో, వాసనలో గానీ. గతంలో నిల్వ ఉంచితే ఒక 2-3 రోజులకి ఒక రకమైన వాసన వచ్చేది. మరి ఇప్పుడు ఈ రోజు తీసుకున్నాము, బాగా గట్టిదనంగానే ఉంది లడ్డు. సైజు కూడా పెరిగింది అంటారు కొద్దిమేర అయితే పెరిగినట్టు అనిపిస్తుంది. ప్రధానంగా ఈ భక్తులు కల్పించే సౌకర్యాలు కూడా కొద్దిమేర అన్ని నాణ్యత పెరగడం జరిగింది. క్యూలలో పిల్లలకు పాలు ఇవ్వడం ఇవన్నీ కూడా క్వాలిటీగా ఉంటాయని చెప్పి చూస్తున్నారు. దాని గురించి మీరు అంటారు? అది కూడా కరెక్టే సార్. ఇప్పుడైతే మనం క్యూ లైన్ లో అన్నప్రసాదాలు ఇవ్వడం గానీ, పాలు ఇవ్వడం గానీ బాగానే చేస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వీళ్ళు హిందూ మనోభావాల్ని గౌరవించే వాళ్ళే కాబట్టి కొద్దిగా బాగా గౌరవిస్తున్నారు. చూస్తే పక్క చంద్రబాబు ఇప్పటికే సంరక్షణ కార్యక్రమం ఇప్పుడే మీరు చూశారు. మొత్తం లడ్డు కేంద్రం ఇవన్నీ కూడా సంరక్షణ చేశారు. ఇంత గుడి పట్ల బాధ్యత తీసుకుని మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఒక హిందూగా నేను గర్విస్తున్నాను కూడా ఈ విషయంలో. ఎవరైనా కూడా మనం ఇప్పుడు అతి ప్రధానమైన దేవాలయాన్ని భ్రష్టు పట్టించే కాలం పోయింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో బాగా చేస్తారని కూడా నేను భావిస్తున్నాను. శ్రీవారి భక్తులుగా మీరేమంటారు దీని గురించి? చాలా వెరీ హ్యాపీ సార్. గతంలో కన్నా ఇప్పుడు చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. గతంలో లడ్డు ఇక్కడ తీసుకున్నాము, బాగున్నాయి. మధ్యలో కొన్నాళ్ళు బాగలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది. మేము ఈ రోజు చాలా బాగుంది. లడ్డు ప్రసాదం కానీ, దర్శనాలు కానీ అన్ని బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. ఈ టేస్ట్ మాత్రం అప్పటికిప్పటికి మారిందండి. ఈ రోజు మాత్రం టేస్ట్ చాలా బాగుంది. పక్క సైజు కానీ, టేస్ట్ కానీ ఒక కల్తీ నెయ్యి అంటున్నారు. వాటన్నిటికి భిన్నంగా ఇప్పుడు లడ్డు అయితే పూర్తిగా మారిందంటే ఏమంటారు? ఈ రోజు అయితే మారిందండి. పోయిన ఒక సంవత్సరం క్రితానికి ఈ రోజుకి లడ్డుకి చాలా తేడా ఉంది. ఆ రోజు సైజు లేదు. లడ్డు తీసుకుంటే ఎప్పటికీ ఆ నెయ్యి స్మెల్ ఉండేది కాదు, ఆ టేస్ట్ ఉండేది కాదు. ఈ రోజు మనం లడ్డు పట్టుకోవడం కాదు, స్మెల్ తెలిసిపోతుంది మనం తినక ముందే. ఈ రోజు మాత్రం చాలా బాగుందండి లడ్డు ప్రసాదం. శ్రీవారి భక్తులుగా మీకు ఇక్కడ కల్పించే సదుపాయాల గురించి మీరు అన్ని బాగానే కల్పిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే ఈ రోజు సదుపాయాలు బాగున్నాయి. దర్శనం టైమింగ్స్ బాగున్నాయి. అలాట్మెంట్ స్లాట్స్ బాగున్నాయి. దర్శనానికి వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకునే పద్ధతి బాగుంది, చాలా బాగుందండి. పక్క సంరక్షణ కార్యక్రమం అన్ని కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంటే వీటన్నిటి గురించి ఏమంటారు? గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ విధంగా చేయడం జరిగింది. ఏ రోజైతే మనకు తెలిసిందో స్వామివారి లడ్డూలో కల్తీ జరిగిందని వెంటనే గవర్నమెంట్ స్పందించిన తీరు బాగుంది. ఈ రోజు చేసే కార్యక్రమాలు బాగున్నాయి. స్వామివారికి సంప్రోక్షణ చేసే ఈ రోజు కళ్యాణం కానివ్వండి, హోమం కానివ్వండి, చాలా అద్భుతంగా చేస్తున్నారు. చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు? మాచల్ టౌన్ సార్ మాది. ఇప్పుడు మీరు లడ్డు తీసుకున్నారు ఇక్కడ తిరుపతిలో? తీసుకున్నా సార్. ఫ్రీ దర్శనం వచ్చారు. 5 లడ్లు ఇచ్చారు. క్వాలిటీ చాలా బాగుంది సార్. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? అప్పటికన్నా ఇప్పుడు కొంచెం క్వాలిటీ బాగుంది. భక్తుడిగా మరి ఇప్పుడు లడ్డు పట్ల సాటిస్ఫై అంటే మీరు తృప్తి పొందుతున్నారు లేదా? బాగా సంతోషంగా ఉంది సార్. ప్రభుత్వం నుంచి మీకు ఇక్కడ మౌలిక వసతులు ఏదైతే భక్తులు కల్పించే సదుపాయాలు గతంతో పోల్చి ఇప్పుడు మెరుగుపడ్డాయంటే ఏమంటారు? మెరుగుపడ్డాయి సార్. బాగుంది. ఇప్పుడు బాగా అంత బాగుంది. దర్శనం బాగానే జరిగింది. అంత బాగానే ఉంది. లడ్డు రుచి కావచ్చు, నిల్వ ఉండడం కావచ్చు, అక్కడ గట్టిదనం కూడా అంటే గతంలో పోల్చుకుంటే గట్టిగా ఉండి ఇప్పుడు కొంచెం మెత్తగా ఉంది అంటున్నారు. మంచిగా వాడుతున్నారు ఏమంటారు దాని గురించి? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగా గట్టిగా ఉంది. ఇబ్బంది లేదు. ఇది 15 రోజులు 20 రోజులుగా ఉంటుంది. అంతే క్వాలిటీ కూడా బాగానే ఉంది. అప్పటికిప్పటికైతే క్వాలిటీలో చాలా తేడా ఉంది. ఇప్పుడు లడ్డు బాగా రుచిగా ఉంది. సార్ మీ పేరు? కోటేశ్వర్. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది సార్ ఇక్కడ? బాగానే ఉంది. అంటే గతంలోకి ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందంటే మీరేం గమనించారు? తేడా ఉంది. ఏం తేడా ఉంది? టేస్ట్ గానీ, స్మెల్ గానీ బాగానే ఉంది. అంటే గతంలో తొందరగా పాడైపోయింది అంటున్నారు. ఇప్పుడు మరి ఎలా ఉంది? మేము పోయిన డిసెంబర్ లో తీసుకున్నప్పుడు ఇంటికి తీసుకెళ్లే వరకే మొత్తం ఖరాబ్ అయిపోయినండి లడ్డు. ఇప్పుడైతే నేను వారం రోజుల క్రితం తీసుకున్న లడ్డు కూడా ఇప్పటి వరకు ఏం తేడా రాలేదు. బాగానే ఉంది. ఇప్పుడు శ్రీవారి భక్తులకు అందించే అన్న ప్రసాదం కావచ్చు, భక్తులకు లైన్ లో పాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి. బాగున్నాయి సార్. భక్తులకు అందించే సదుపాయాల గురించి మీరు ఏమంటారు? అన్ని బాగానే ఉన్నాయి. లడ్డు గతంలో ఇప్పటికి తేడాలు ఏమైనా కనిపిస్తున్నాయి? లడ్డు ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు బాగుందండి, ఫ్రెష్ గా ఉంది. బాగుందండి. ఇప్పుడు మొత్తంగా లడ్డూలో చాలా మార్పులు చేసుకోవడం, చాలా స్వచ్ఛంగా నేయగలుగుతున్నారు అంటున్నారు. అవన్నీ మార్పులన్నీ కూడా కనిపిస్తున్నాయి మరి మీకు? అవునండి, స్మెల్ కూడా బాగుంది. ఆ ముడితే కూడా సాఫ్ట్ గా ఉంది, బాగుంది. మరి ఇక్కడ శ్రీవారి భక్తులకి ఇక్కడ కల్పించే సదుపాయాలన్నీ కూడా బాగున్నాయి. అన్నప్రసాదం కావచ్చు, అదేవిధంగా భక్తులకు లైన్లో నిలబడ్డ వాళ్ళకి పాలు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ సదుపాయాలు బాగానే ఉన్నాయి.
వచ్చేటప్పుడు తిరుపతి దేవస్థానంలో? అంటే మేము క్యూలో వచ్చేటప్పుడు ఆ ఫుడ్ అదంతా సర్వ్ చేస్తూ ఉంటారు, అదంతా బాగుంది. మొత్తంగా మీరు ఒక భక్తుడిగా మీరు ఏం చెప్పాలనుకుంటారు? బాగుందండి. సరే, ఇప్పుడు లడ్డు ఎలా ఉంది? ఇప్పుడు చాలా పెద్ద చర్చ నడుస్తుంది కదా, ఇప్పుడు లడ్డూలో ఏమైనా తేడాలు మీరు గమనించారా? గతంలో మేము ఇక్కడ సేవకు వచ్చినా లేకపోతే మామూలుగా వచ్చినా కూడా స్మెల్ కూడా వచ్చేది కాదు, దగ్గరికి వచ్చినా సరే కానీ ఇప్పుడు సేవా సత్రం కాడ కాదు, పైకి కూడా చాలా కంఫర్ట్ వాసన వస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ముందు మీద కూడా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్గం చేశారు. ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్లే కాదు, ఉద్యోగస్తులే కాదు, మొత్తం అందరూ కూడా ఒక సిండికేట్ గా అస్తమస్తంగా కాకోకుండా ఒక హిందూ దేవాలయం ప్రపంచం మీదే మన హిందూ దేవాలయం అంటే ఒక తిరుమల అనే దాన్ని మరిసిపోయి ఎవరికాళ్లే నిమ్మగా నేరెత్తినట్టు గత ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళ యొక్క నిర్ణయాలతో ఎవరు కూడా తెలిసినా సరే దీన్ని ఖండిస్తాం మానేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు దీని మీద ఉన్న లోపాలని పసిగట్టి ప్రతిదీ లాగుతుంతో ప్రతి ఒక్కరు కూడా ఈ స్టాఫే కాదు, డిపార్ట్మెంట్లే కాదు, వాళ్ళు అందరూ దగ్గర పెట్టుకుని ప్రతి దానికాడ కూడా కన్స్ట్రక్షన్ తోటి పనిచేసి సేవకులకి కాదు, అన్నదానం కాడే కాదు, ప్రతి దానికాడ కూడా ముందస్తుగా ప్రతి పని కూడా అలర్ట్ గా ఉండి చేస్తున్నట్టు కనపడుతుందండి. ప్రతిది కూడా ఈ యొక్క కనబడే మార్పుని ఈ 5 సంవత్సరాలే కాదు, ఈ యొక్క ధర్మం ఉన్నంత కాలం కూడా ఇది ఈ యొక్క దేవస్థానం మీద ఉండే ఉద్యోగస్తులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించి ధర్మాని కోసం ఓడారాలని కూడా కోరుకుంటూ ఇప్పుడైతే మనకి ప్రెసెంట్ అంతా కూడా చాలా బాగా జరుగుతుందండి. శ్రీవారి భక్తుడిగా లడ్డు వివాదం గురించి తెలుసుకున్నప్పుడు, ఆ ఇష్యూ జరిగినప్పుడు మీరు ఎలా బాధపడ్డారు? చాలా మానసికంగా బాధపడటం జరిగిందండి. ఒక హిందూ దేవాలయం నందు ఈ యొక్క పంది సౌరని చేపలని అన్ని కూడా వేసి ఈ రకంగా జరుగుతుంది అనేటప్పటికి మాకు కూడా డౌట్ వస్తుంది. 1000 రూపాయలు 800 కేజీ ఉండే నెయ్యి 350 రూపాయలు 320 రూపాయలకు వస్తుందంటే అంత మైండ్ సెట్ గా ఎవరన్నా టెండర్ వేసేటప్పుడు కూడా ఒక నాణ్యత లేని టెండర్ తీసుకుని కూడా అంత తక్కువ వేస్తున్నాడు అని అంటే ప్రభుత్వం కూడా గుర్తించుకోకుండా అంత గుడ్డితనంగా అంత తక్కువ వేసుకున్నవాడికి ఎలాగిచ్చిందనే దానికోసం మేము చాలా బాధపడ్డామండి. ఒక దేవాలయం లాంటి దేవాలయాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. దానికి ఈ రోజు దాన్ని గమనించేంత సాక్షిగా వెళ్తున్నందుకు చాలా ఆనందిస్తామండి. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ జరిగే సదుపాయాలన్నీ కూడా అన్ని బాగానే అందుతున్నాయి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. ప్రజెంట్ ఇదే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు లడ్డు ఎలా ఉంది ఇప్పుడు అసలు మొత్తానికి? ఇది వరకు లడ్డు అంటే బూజెట్ వేసేదండి, పట్టుకెళ్ళిన 2 రోజులకే బూజెట్ వేసేదండి లడ్డు. కానీ ఇప్పుడు చాలా క్వాలిటీగా ఉందండి లడ్డు, చాలా టేస్ట్ కూడా ఉందండి, చాలా టేస్ట్ గా ఉంది. మొత్తం కూడా అన్ని ఫ్రీగా దర్శనాలు అయినాయండి. మాకు 3 గంటల్లో దర్శనం అయిందండి ఫ్రీగా. ఏమైనా ఇబ్బంది పడ్డారు మరి? అసలు ఏమి ఇబ్బంది పడలేదండి, మాకు అన్ని బాగున్నాయండి. మేము పొద్దున్న 11 గంటలకు లైన్ లో వచ్చామండి, 2:00 దర్శనం అయిపోయిందండి. అన్నప్రసాదాలు చాలా బాగున్నాయండి, అన్ని బాగున్నాయండి. భక్తులు కల్పించే ఫెసిలిటీస్ అంటే సదుపాయాలు ఇవన్నీ కూడా బాగానే అందుతున్నాయి మీకు? అన్ని బాగా ఉంటున్నాయండి, చాలా బాగా అందుతున్నాయండి. ఇది వరకటి మీద 100 రెట్లు బెటర్ కింద ఉందండి. లడ్డు దాని గురించి మీరు ఏమంటారు? అసలు లడ్డు వివాదం క్వాలిటీ అవుతే ఇప్పుడు చాలా బాగుందండి. ఇది వరకు అయితే బాగాలేదండి లడ్డు, మొత్తం పూజ కట్టేసి అలాగే అయిపోయిందండి. ఇప్పుడు మాత్రం చాలా సూపర్ గా ఉందండి లడ్డు. ఇప్పుడు లడ్డు క్వాలిటీ కావచ్చు, టేస్ట్ అంతా ఎలా ఉంది ఇప్పుడు లడ్డు? సూపర్, ఇంకోటి తినేలాగా ఉందండి, చాలా బాగుంది లడ్డు, ఎక్సలెంట్. ఇటువంటిలో ఇప్పుడో చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం ఇటువంటి లడ్డు. అంటే గతంలో లేదా? గతంలో వెళ్ళలేదా? మొత్తంగా ఈ లడ్డులో తీసుకొచ్చిన గన్నయ్య మార్పు అంటే ఏం తేడా గమనించారు గతంలోకి ఇప్పుడు? టేస్ట్ ఆటోమేటిక్ టేస్ట్ బట్టే తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడు టేస్ట్ ఫుల్ టేస్ట్. ఇందాక వాళ్ళు తీసుకున్నాం తిన్నాం, ఇప్పుడు మళ్ళీ తినాలనిపిస్తుంది, అలా ఉంది టేస్ట్. అంటే గతంలో తొందరగా పాడైపోయేది అంటున్నారు, నిల్వ ఉండేది అంటున్నారు, పొడి అంటారు. పాడైపోయేది, టేస్ట్ ఉండేది కదా అసలు. ఇప్పుడు ఫుల్ టేస్ట్. మొత్తం ఇప్పుడు ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? సూపర్ అండి. జనాలు చూసుకునేది కానీ, జనాలు పంపేది కానీ, ప్రసాదం ఇచ్చే విధానం చాలా ట్రబుల్ పడిపోయేవాళ్ళు, తీసుకునే వాళ్ళు ట్రబుల్ పడిపోయేవాళ్ళు, అంత టేస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు సూపర్ టేస్ట్, ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. గత ప్రభుత్వంలో మీరు తిరుపతి వెళ్ళారండి? నేను వెళ్ళానండి. అంటే మీకు ఎలా అనిపించింది గత ప్రభుత్వం ఉన్నప్పుడు? అక్కడ వసతి కానివ్వండి, ఆహారం కానివ్వండి, ప్రసాదం? అక్కడైతే గత ప్రభుత్వంలో వసతులు మాత్రం కొంచెం అంటే అక్కడ ప్రసాదం వితరణ చేయడము, కంపార్ట్మెంట్ లో పాలు ఇవ్వడము అలాంటివి తగ్గించారు. కొద్దిగా దర్శనంలో కూడా అట్లు ఇటు అయింది. అవి ఒడిదుడుకులు అయితే చాలా మంది భక్తులకు ఎదురయ్యాయి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ కానివ్వండి, ప్రసాదం కానివ్వండి ఎలా ఉంది? రీసెంట్ గా నేను 15 days బ్యాక్ వెళ్ళాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యథావిధిగా అప్పటి మాదిరిగా ప్రసాద వితరణ చేస్తున్నారు, పాలు ఇస్తున్నారు. దర్శనానికి బాగా ఉంది. ఇప్పుడు ప్రజలకు భక్తులకు కొంచెం సౌకర్యాలు బాగానే ఉన్నాయి, మెరుగుపడ్డాయి. ఇప్పుడు లడ్డు ఎలా ఉందండి మొత్తానికి? ఒక రుచి కావచ్చు, సైజు కావచ్చు, ఒక తేడాలో క్వాలిటీలో తేడా? క్వాలిటీ కూడా పెరిగింది, బాగుంది. లడ్డూలో గతంలోకి ఇప్పుడు మీరు మార్పులు గమనించారు? అసలు ఏమైనా ఉన్నాయి మార్పులు? అంటే మార్పులు అంటే చాలా టేస్ట్ ఉంది, బాగుంటుంది. అది వరకు ఖరాబ్ అయిపోయింది లడ్డు, ప్రస్తుతం కానీ ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. మొత్తానికి రుచులు అయితే మార్పులు వచ్చాయంట? వచ్చినాయి, మార్పులు వచ్చినాయి. మరి అంతేకాకుండా ఇక్కడ శ్రీవారి భక్తులకు అందించే సదుపాయాలన్నీ కూడా మెరుగుపడ్డాయి ఇప్పుడు ఏమన్నా? మెరుగుపడేసామి. మధ్యాహ్న క్యూ లైన్లో కానీ భక్తులకు ఇచ్చే ఫుడ్, పాలు బాగా పెడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సదుపాయాల గురించి ఒక శ్రీవారి భక్తులుగా మీరేం చెప్తారు? అన్ని బాగున్నాయి, మొత్తం మీద బాగున్నాయి. वो अभी लड्डू कैसा है और टेस्ट है, क्वालिटी पूरा कैसा है? अभी एकदम लड्डू की टेस्ट क्वालिटी अच्छी है, उसको टेस्ट अच्छी लगी. उसमें कपूर ज्यादा नहीं है, कपूर रहता है वो भी नहीं है, टेस्ट अच्छी लगी है. एकदम जेन्युइन लड्डू, क्योंकि मैं भी लेबोरेटरी में ही काम करता था, फूड एनालिसिस का काम करता था, इसलिए मुझे वो स्मेल और जो पैरामीटर, फिजिकल पैरामीटर देखे लड्डू की क्वालिटी इज गुड वन.